అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మీకు వెంటనే అందాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే ఏపీ అంగన్వాడీ వ్యవస్థలో అయితే అనేక సమస్యలున్నాయి. తెలంగాణ కంటే కూడా అతి తక్కువ జీతాలు ఉన్నాయి. అదేవిధంగా మినీ అంగన్వాడీలను మెయిన్‌గా మార్చలేదు. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి 164 సూపర్వైజర్ గ్రేడ్ 2 పోస్టులను అయితే ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి భర్తీ చేయకపోవడం, అదేవిధంగా పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా ప్రధానమైన సమస్యలుగా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశం కూడా ఉంది కాబట్టి ఆ క్యాబినెట్ సమావేశానికి ముందు అంగన్వాడీ యూనియన్లు కానీ అంగన్వాడీ టీచర్లు ఆయాలు మరియు అందరూ కూడా తమ సమస్యల పరిష్కారం కోసం మరి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమైన సమస్య ప్రస్తుతం అయితే 164 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు 2013 2022 సంబంధించి ప్రధానమైన సమస్యగా మారింది. ఎందుకంటే ఆ పోస్టులు భర్తీ చేస్తేనే కొత్త అంగన్వాడీ టీచర్లకి మరి కొత్త సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చి కొత్తగా నియామకాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అందరూ కూడా అంగన్వాడీ టీచర్లు కానీ యూనియన్ కానీ అందరూ కూడా ఆ 164 పోస్టులని భర్తీ చేసే విధంగా వారికి సపోర్ట్ చేయాలి. లేకపోతే కొత్త నోటిఫికేషన్ అయితే ఇంకా నీకు 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా కానీ ఆ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశమే లేదు. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేసి ఆ 164 పోస్టులను భర్తీ చేసే విధంగా చూడాలి. అది ఫస్ట్ అయితే 2013 అభ్యర్థులకి 2022 సూపర్వైజర్ అభ్యర్థులకి అయితే ముఖ్యమైన సలహా ఏంటంటే 2013 అభ్యర్థులు వారు మంచి లాయర్ని పెట్టుకోలేదో లేకుంటే ఆ లాయరు 2013 వాళ్ళని మోసం చేస్తున్నారో తెలియట్లేదు కానీ ప్రతిసారి వాయిదా కోరుతున్నారు. ప్రభుత్వం మీద గట్టిగా ఒక కేసు ఫైల్ చేసి దాన్ని పరిష్కారం అయ్యే దిశగా అయితే 2013 వాళ్ళ లాయర్ అయితే పనిచేయడం లేదని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా 2013 సూపర్వైజర్ అభ్యర్థులు మేల్కొని ఆ లాయర్ని గట్టిగా మందలించి సరే కొంచెం డబ్బులు ఇచ్చైనా సరే కొంచెం ఫీ ఎక్కువ పే చేసైనా సరే ఆ కేసుని పరిష్కరించే విధంగా కృషి చేయాలి. 2013 కేసు విత్డ్రా అయితేనే 2022 పోస్టులకు మోక్షం లభిస్తుంది. కాబట్టి మరి 2013 వాళ్ళు 2022 వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే ధర్నా చేయనిదే ఈ పోస్టింగ్లు రానట్టే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. జగన్ ప్రభుత్వం కానిస్టేబుల్ పరీక్ష 61 పోస్టులకు ఎగ్జామ్ పెట్టి వదిలేశారు. మరి 2 ఏళ్ల నిరీక్షణకు మన మోక్షం లభించింది. ఎందుకంటే వాళ్ళు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేయడం వల్ల వారి యొక్క 61 కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియ గురించి మీడియాకు ప్రభుత్వానికి తెలిసిపోయి వెంటనే హోంమంత్రి గారు సీఎం గారు 5 నెలల్లో ఈ కానిస్టేబుల్ భర్తీ చేస్తామని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్లు కూడా ధర్నా చేస్తుండడం అక్కడక్కడ అందువల్ల వారిని కూడా విధులకు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రకటించారు. అదేవిధంగా విశాఖ ఉక్కు కార్మికులు కూడా ధర్నా చేయడం వల్లనే వారి యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా మళ్ళీ ఉద్యోగాలు తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి అంగన్వాడీ ఈ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి 164 మంది 2013 అభ్యర్థులు వాళ్ళ ఫ్యామిలీలతో సహా కలిసి మరి అంగన్వాడీ టీచర్ యూనిఫామ్తో ఆ విజయవాడ ధర్నా చౌక్ వద్ద మీడియానందరూ పిలిపించుకొని తమకు అనుకూలంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ పిలిపించుకొని అక్కడ కొంచెం ధర్నాలాగా నిర్వహిస్తే అప్పుడు ఈ 164 సూపర్వైజర్ పోస్టుల సమస్య అనేది 2 సంవత్సరాల నుంచి ఎలా బాధపడుతున్నాం అనే సమస్య అనేది మొత్తం కూడా అంగన్వాడీ యూనియన్ కూడా సహకరించాలి. దీనికి ఆ మీడియాకు కూడా ఈ మీడియా దృష్టికి వెళ్తే న్యూస్ పేపర్లో వస్తుంది, ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. వెంటనే ఈ 164 పోస్టులకు సంబంధించి కూడా కొంచెం ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజా దర్బార్లో నారా లోకేష్కి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా సీఎం గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఐసీడీఎస్ అధికారులకు కూడా మరి 164 పోస్టులకు సంబంధించి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఏపీ అంగన్వాడీ యూనియన్ అయితే ఈ పోస్టుల గురించి సరిగా పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా ఈ పోస్టుల భర్తీకి కృషి చేయాలి. ఎందుకంటే ఈ 164 పోస్టులు భర్తీ అయితేనే కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు 600 పోస్టుల వరకు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట. కాబట్టి 164 మందికి తర్వాత 2013 వాళ్ళలో కొంతమందికి ఇస్తే ఇంకా దాదాపు 300-400 పోస్టులు కొత్త నోటిఫికేషన్ కోసం అవకాశం ఉంది సూపర్వైజర్ పోస్టులకి. కాబట్టి అంగన్వాడీ యూనియన్లు కూడా స్పందించాలి. అంగన్వాడీ టీచర్లు కూడా అంగన్వాడీ యూనియన్లని సహకరించే విధంగా ప్రయత్నం చేయాలి. తర్వాత మెయిన్ అయితే యూనిఫామ్తో ఈ 164 మంది 2013 వాళ్ళు అందరూ కలిసి విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించి తర్వాత ప్రెస్ వాళ్ళకి జర్నలిస్టులకి అందరికీ కూడా ఈ యొక్క 164 పోస్టుల సమాచారాన్ని అందిస్తే ఖచ్చితంగా ఈ భర్తీ జరిగే అవకాశం ఉంది. ఈసారి అయితే 2013 లాయరు తర్వాత 2022 లాయర్లు అందరూ కలిసి అభ్యర్థులందరూ కలిసి అక్టోబర్ 15 అయితే వాయిదా పడింది. ఈ వాయిదాని మరోసారి వాయిదా పడకుండా ఖచ్చితంగా తీర్పు వచ్చేలా మరి ప్రభుత్వం మీద ఇటు లాయర్ల మీద ఒత్తిడి తీసుకొస్తే ఖచ్చితంగా 2013 వారికి 2022 వారికి ఖచ్చితంగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం గారి దృష్టికి కూడా ఈ ఫైల్ వెళ్ళింది కాబట్టి సీఎం గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందిస్తారు. మెయిన్ వాయిదా పడకుండా చూసుకోవాలి హైకోర్టులో. ఈ ఖచ్చితంగా 2013 వాళ్ళు 2022 వాళ్ళు కలిసి కూర్చొని ఈ 2 రోజుల్లో మాట్లాడుకోండి. రేపు సండే కాబట్టి ఖచ్చితంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఒక సామరస్యపూర్వకంగా సానుకూల శాంతియుత వాతావరణంలో యూనిఫామ్తో మరి 164 మంది 2013 వాళ్ళందరూ కలిసి అంగన్వాడీ యూనియన్ల సహకారంతో ఇంకా అంగన్వాడీ టీచర్ల సహకారంతో అక్కడ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తే
అంతా మన ప్రభుత్వం దృష్టికి సమస్య వెళ్తుంది. ఖచ్చితంగా పోస్టింగ్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 100 రోజులు పూర్తయింది. హామీలు అమలు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది ప్రభుత్వం. ఎలాంటి నెగిటివ్ వార్త ఉన్న దాన్ని పాజిటివ్గా చేసుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి వెంటనే ఈ దిశగా రేపు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా కూడా ప్రయత్నం చేయండి. కోర్టు కేసు కూడా వాయిదా పడకుండా లాయర్ల మీద ఒత్తిడి తీసుకురండి. ఖచ్చితంగా అప్పుడే న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.